మంచిర్యాలలో అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం మన రక్షణ కోసమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు నిర్వహిస్తున్న కంటి పరీక్షలను పరిశీలించారు. చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి నా ఇష్టము ఈ రోడ్ నాది అని అనుకుంటే సరిపోదు. మనం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద మనం టేకప్ చేస్తున్నాము. ఈరోజు దానికి సంబంధించిన డ్రైవర్స్కి పర్టికులర్గా డ్రైవర్స్కి హెల్త్ చెకప్ పెట్టడం జరిగింది. దానిలో బీపీ, షుగర్, ఎందుకు వాళ్ళు నాన్ కమ్యూనికేబుల్ కూర్చొని మ్యాక్సిమం పనులు చేస్తారు కాబట్టి నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఐ చెకప్ కూడా చేయిస్తున్నాం. దానిలో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన జీజీఎస్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు. దాంతోపాటు మనకి మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ అండ్ ఆర్టీఓ ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నాయి. మంచిగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. దాదాపు 200 మెంబర్స్కి ఈరోజు మెడికల్ చెకప్స్ జరుగుతుంది. దానికి ఎవరికి హయ్యర్ ఫెసిలిటీ రెఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనం చేస్తాము. సో మన మేజర్ టార్గెట్ అంటే రోడ్, మంచిర్యాల జిల్లాలో ఉన్న రోడ్ ఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోడ్ గౌరవనీయులు సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని సేఫ్గా ఉండాలి, సేఫ్ ఫర్ ట్రావెల్. సో అందరూ కరెక్ట్గా డ్రైవ్ చేయాలి, కరెక్ట్గా రూల్ పాటించాలి. లైసెన్స్ ఉన్న వాళ్ళే మాత్రం డ్రైవ్ చేయాలి, హెల్మెట్ పాటించాలి. దాంతోపాటు సీట్ బెల్ట్ యూజ్ చేయాలి. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పెనాల్టీ అవుతుంది. విదిన్ స్పీడ్ లిమిట్లో మాత్రమే డ్రైవ్ చేయాలి. ఈ అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మీ అందరూ కూడా మొన్న చూశారు కి నో హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ వాళ్ళకి ఆఫీస్లో ఎంట్రీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు చివరి మాకు ఇచ్చిన కమిషనరేట్ నుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా చివరి రోజులో భాగంగా ఈరోజు అన్ని వాహన డ్రైవర్లు అంటే లారీ కానీ, స్కూల్ బస్సెస్ కానీ, ఆటో రిక్షా డ్రైవర్లు కానీ వాళ్ళందరికీ కంటి పరీక్ష ప్రోగ్రాము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ సార్ మరియు ఇతర అధికారులు, రాజకీయ నాయకులు వచ్చి అందరూ వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఇక్కడ మంచిర్యాల పట్టణ జిల్లా ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లకు వీళ్ళందరికీ ఒకటి విన్నవించుకునేది ఏంటంటే, ఈ రోజుల్లో మేము ఇప్పుడు మా మంచిర్యాల పరిధిలో ఉన్న 30-37 పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న యాక్సిడెంట్లు దాదాపు సగం వరకు కూడా మద్యం తాగి ఇది నిర్లక్ష్యంగా వచ్చినాయి. దీనిలో ఎన్ని మనం ఒకవేళ వెహికల్ డాక్యుమెంట్స్ ఎన్ని మనకు పద్ధతి ప్రకారం ఉన్నా కానీ మనకు చిన్న మద్యం తాగి ప్రమాదం జరిగిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలాంటిది వర్తించదు, నష్టపరిహారం రాదు. చాలా వరకు కేసులు కోర్టులో అన్ని వీగిపోతున్నాయి. ఎందుకంటే మీరు అందరూ హెల్మెట్ కానీ, సీట్ బెల్ట్ కానీ ఇవన్నీ ధరించుకుంటూ ఈ ఉన్న కాసేపు మనము ఒక రోజులో డ్రైవింగ్లో ఒక 2 అవర్స్ కంటే ఎక్కువ మనము స్పెండ్ చేయలేము. ఆ 2 అవర్స్ని జాగ్రత్తగా మనం వచ్చేసుకుంటూ మన ప్రాణాలతో పాటు మన ఎదుటి వారి ప్రాణాలు కాపాడుకుంటూ అందరూ జాగ్రత్త వహించాలని